నాకైతే చాలా బాగా జరిగింది. నాకు బాబాగారు అంటే చాలా చాలా ఇష్టం. బాబాగారి విగ్రహాన్ని కూడా మేము మా పొలంలో టెంపుల్ కట్టించుకొని ప్రతిష్టాపన చేసుకున్నాం. నా మనమరాల పేరు కూడా సాయి లక్ష్మి అని పెట్టుకున్నాను. మా ల్యాండ్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు. అప్పుడే మేము దాన్ని పునఃప్రతిష్టాపన చేసినాము ఆంజనేయ స్వామి గుడి. అప్పుడు బాబాను కూడా అక్కడికి తెప్పించుకున్నాం. నాకు రావాలని ఉండే బాబా, ఆయన ఎవరి ద్వారానో వచ్చాడు. ఆ కోరిక నెరవేరింది. ఇంకా ఇక్కడ నుంచి దుని తీసుకెళ్ళి అక్కడ వెలిగించాలి, ప్రతిష్టాపన చేయాలని చాలా కోరిక ఉంది. అది మొక్కుకోవడానికి ఈరోజు నేను బాబా దగ్గరికి వచ్చాను. మా మా అమ్మాయికి 7 monthsలో పాప పుట్టింది. అసలు ఇంటిమేటర్లకు కూడా పెట్టలేదు. బాబా నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చినావని చెప్తే అమ్మాయి చాలా బాగుంది. తర్వాత బాబా గుళ్ళోనే ఆమెకు నామకరణం చేసినాము. అక్కడ అన్నదానం చేశాను. అప్పటి నుంచి నేను 100% బాబా భక్తురాలని అయిపోయాను. బాబాను కూడా నేను నిత్యం ఆరాధిస్తాను. పూజారిని పెట్టి ధూపదీప నైవేద్యాలు చేయిస్తాను, కార్యక్రమాలు చేయిస్తాను అన్నీ. నాకు బాబాగారు అంటే చాలా ఇష్టం, నా ప్రాణం బాబాగారు. బాబా గుడి చాలా డెవలప్ చేయాలి, అక్కడ దుని వెలిగించాలి, ఇంకా చాలామంది భక్తులు కావాలని కోరుకుంటున్నాను. మా వెంచర్లో ఉంది టెంపుల్, బాగా ఎత్తుగా ఉంటారు. 5 ఫీట్లు బాబాగారు. ఇక్కడ నుంచే ఒక అమ్మగారి ద్వారా వచ్చినాడు. ఆనంద బాష్పాలు నాకు ఇంకా ఇక్కడ బాబాగారు సేవ చేయాలనే కోరిక కూడా ఉంది. కానీ ఆయన దయ తీరుస్తాడో లేదో తెలియదు, ఆయన నెరవేరుస్తారో తెలియదు. బాబా సేవలో పాల్గొనాలనే కోరిక ఉంది నాకు.